Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి శ్రీరామనవమి విశిష్టత గురించి, అసలు శ్రీరామనవమి ఆ రోజునే ఎందుకు జరుపుకోవాలి, మామూలుగా మనకు వివాహాలు నవమి రోజున చాలా తక్కువగా చూస్తుంటాము, ఎక్కువగా వివాహాలకి మనం ఆ రోజుని ఎంచుకోము, కానీ ఎందుకు రాముల వారి కళ్యాణం ఆ రోజునే జరిగింది, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. శ్రీరామనవమి మనకు కొద్ది రోజుల్లో రాబోతోంది. రాముడిని మనం ఆదర్శంగా, రాముడు సీతల్ని మనము అందరము కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి అంటారు. ధర్మము అనగానే రామో విగ్రహం ధర్మ పోలుస్తుంటారు. అయితే ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్రత్యేకించి శ్రీరామనవమి రోజున పట్టాభిషేకం, కళ్యాణము, రకరకాల మహోత్సవాలు ఆ రోజున చేస్తూ ఉంటారు. ఆ రోజునే జరిపించడానికి కారణం ఏమైనా ఉందా? అసలు రామనామంలోనే ఎంత ఎంత వైభవం ఉంటుందో అన్నమాట. అసలు ఎంత పుణ్యం అంటే మనకి ఒక్కసారి రామ అని పిలిస్తేట ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి మనకి. ఒక్కసారి రామనామం జపించటంతోనే ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని చెప్తుంటారు. అండ్ అంతకంట మధురమైన నామం ఇంకోటి లేదు, రామనామం కంటే మధురమైనది లేదు అంటాడు కదా. కీర్తనలో ఒకటి ఉంటుంది కదా, అంటే పాలు మిగిలేలా కన్నా పంచదార చిలకల కన్నా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచి. సో ఎంత రుచికరమైన రామనామం అంటే మనకి ఆ రామనామంలో ఉన్న రుచి సామాన్యమైనది కాదనమాట. అసలు ఎంతో కాలం నుంచి మన వారందరికీ, మన భారతీయులందరికీ, అంతేకాకుండా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు వారందరికీ కూడా రాముడు ఎంతో ఆరాధ్య దైవం. అండ్ మా రాముడు అని చెప్పుకుంటాం. అసలు రామాలయం లేని ఒక కాలం దాకా ఊరు కానీ, అంతేకాదు అది చెప్తాం కదా అందరం, రామాలయం లేని ఊరు ఉండదు. అలాగే ఏదో విధంగా రాముడి పేరు లేని కుటుంబాలు కూడా ఉండవు, అవునా? మొన్నమనేటి దాకా, ఇప్పుడంటే మోడర్న్ టైమ్స్ వచ్చి రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు, కానీ మొన్నమనేటి దాకా రామారావు, రామచంద్రరావు, రామిరెడ్డి, రామకిషన్, రామకృష్ణారావు, ఇంతే కదా. స్వామి వారికి సంబంధించి కానీ రాముల వారికి అంతే, రాముల వారికి సంబంధించిన భారం ఉన్న కుటుంబంలో మీ అన్నో, బాబాయో, అన్నో, తమ్ముడో ఎవరో ఒకరికి ఈ పేర్లలో రాముడి పేరు ఏదో ఒకటి. ఇప్పుడు రఘురామని, రఘురామారావు, రఘోత్తమ, ఇట్లా ఏదో విధంగా రాముల వారికి సంబంధించింది. రాముడు అనేవాడు అందరి మనవాడు అనమాట. రాముడు అంటే మనవాడు అంతే. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎంత ప్రాణంగా మనకి. అసలు ఎందుకు ఎవరినైనా జంట ముచ్చటగా ఉంటే సీతారాములాగా ఎంత ముచ్చటగా ఉన్నారంటాం వాళ్ళని మనం కదా. అలాగే ఎవరైనా చక్కగా ఉంటే సీతలాగా చక్కగా ఉంది పిల్ల అంటాం. సీతారాములు అనేవారు మనతో అంత మమేకం అయిపోయాం మనం అందరం. మన జీవితాల్లో అంతగా రాముడు, మన రాముడు అన్నట్టు అయిపోయేవాడు. నేను ఈ పుస్తకాలు చాలా రాశాను కదా, వెంకటేశ్వరోత్కల్పము, అమ్మవారి మీద, శివుడి మీద ఇలా రాసినప్పుడు మొట్టమొదట్లో రాసింది నేను వెంకటేశ్వరోత్కల్పం. రాసిన తర్వాత అది చాలా ప్రాచుర్యంలోకి వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసి, అంటే ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కొక్కటి కదా. ఒకరికేమో శివుడు అంటే పంచ ప్రాణాలు, ఒకరికి హనుమంతుడు అంటే ప్రాణం, ఒకరికి అమ్మవారు అంటే ప్రాణం, ఒకరికి నరసింహస్వామి అంటే ప్రాణం, ఒకరికి సుబ్రహ్మణ్య స్వామి అంటే ప్రాణం, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో ఈ వెంకటేశ్వరోత్కల్పం ప్రాచుర్యంలో బాగా వెళ్ళిపోతుంటే ఊళ్ళ నుంచి నాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసి అంటుండేవారు, స్వామి వెంకటేశ్వరోత్కల్పం రాశారు, చాలా బాగుంది, కొంచెం నాకు చాలా శివుడు అంటే చాలా ఇష్టం, మీరు శివుడి మీద ఎప్పుడు రాస్తారు అని అనేవారు. అలాగే కొంతమంది ఎవరన్నా ఫోన్ చేసి సుబ్రహ్మణ్య స్వామి మీద ఎప్పుడు రాస్తారు, నాకు చాలా ఇష్టం అండి, నేను ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళన్నీ వెళ్తుంటానంటారు. ఇంకొక ఆయన నాకు ఫోన్ చేసి నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం, హనుమంతుడి మీద ఎప్పుడు రాస్తారని ఇంకోళ్ళారు. ఇంకొక ఆవిడేమో నాకు అమ్మవారు చాలా ప్రాణం, మాకు నేను ఎప్పుడూ లలిత సహస్రనామాలు చదువుతున్న, అసలు అమ్మ అంటే నాకు ఇంకా పంచ ప్రాణాలు, అమ్మవారి మీద ఎప్పుడన్నా రాయండి ఒకటి వతం అని ఉంటేవాళ్ళు. ఇలా అడుగుతుండేవాళ్ళ. విచిత్రంగా ఇలాగే ఉంటుండగా వరంగల్ నుంచి ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేసి,
మీ పుస్తకాలన్నీ చాలా బాగున్నాయండి, మా రాముడి మీద ఎప్పుడు రాస్తారు మీరు అన్నాడు. రాముడు వారి దగ్గర ఆ? వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ నాకు సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం, సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు రాస్తారు, శివుడు అంటే ఇష్టం, శివుడు ఇలా అన్నారే కానీ రాములు వారి మీద అడిగిన వాళ్ళందరూ నన్ను ఏమన్నా తెలుసా, ఏమంటే మీ పుస్తకాలు చాలా బాగున్నాయి, మా రాముల మీద పెట్టి రాస్తారు మీరు, రాముడు మా రాముడు అయ్యాడు. ఇప్పటికీ నేను మర్చిపోలేనే అండి. ఒక ఆలయంలో అర్చకులు అనమాట, మా రాముల వారి మీద ఎప్పుడు రాస్తారండి అనేవాడు ఆయన. అలాగా అంత ఓన్ చేసుకుంటాం మనం రాముడు. అసలు ఎందుకు ఏదైనా కష్టం కడితే అయ్యో రామా అనే వస్తుంది నోట్లోంచి గబుక్కుని, అంతే కదా. పెద్దవాళ్ళు కూడా పడుకునేటప్పుడు లేచేటప్పుడు ప్రతి పని వెనకాల రామ రామ అని అంటారు, రామ రామ అనుకుంటాం. అలాగే పాతకాలంలో, అంటే పాతకాలం అనేది ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ టైమ్స్ అయిపోయి అన్నీ అలా అనుకోవాల్సి వస్తుంది. మనం మొన్నటి దాకా ఎవరైనా ఏదైనా కొత్తది ప్రారంభించిన శుభలేఖలు అట్లా ముందర శ్రీరామ అని రాసేవాళ్ళు. శ్రీరామ అని రాసి కానీ మొదలుపెట్టేవాళ్ళు కాదు. ఏంటి, ఉద్యోగాలే కాదు, ఈ బిజినెస్లు వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ పైన శ్రీరామ. అసలు అంతే. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసా, పాతకాలంలో ఉత్తరాలు రాసే వాళ్ళందరూ కూడా పైన శ్రీరామ అని రాసేవాళ్ళు. పోస్ట్ కార్డ్స్లో పైన శ్రీరామ అని రాసేవాళ్ళు. ఇంకా విచిత్రంగా ఆ రోజుల్లో కొంతమంది అంటే రాములు వారు రాస్తున్నట్టు భావన అనమాట, శ్రీరామ వ్రాలు అని కూడా ఉండేది. చూస్తున్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ మన వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు జనరేషన్ వాళ్ళు పైన శ్రీరామ వ్రాలు అని రాసేవాళ్ళు. శ్రీరామ్ అనేది చాలా మందికి ఇప్పటికీ కూడా అలవాటు. నేను చూస్తుంటాను, ఏదైనా శుభలేఖలు, ఏదైనా పత్రికలు, ఏదైనా కొత్త కొత్త మొదలు పెడుతున్నా మొట్టమొదటిగా శ్రీరామ అని రాస్తారు. ఎందుకంటే రామనామం తలుచుకుంటే అంతా జయప్రదంగా సాగుతుంది అని మనకి నమ్మకం అన్నమాట. రాముని తలుచుకుంటే చాలు జయప్రదంగా సాగుతుంది మనకని. సో అంతటి మహోన్నతమైనటువంటిది. అందుట్లో రాముడు ఏంటి తల్లి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి మానవ రూపంలో మనందరి మధ్య తిరిగి అతి సామాన్యమైన మానవులాగా అన్ని కష్టాలు పడి జీవన విధానం సాగించిన వాడు శ్రీరాముడు. మనందరి మధ్య మనతో పాటే ఉండి మనలాగా కష్టాలు పడే రామచంద్రుడు. అయినా ఎంతో ధర్మమూర్తిలాగా ఉండి, అందుకని మనం అంటే రామ విగ్రహం ధర్మ. రాములు వారు అంటే అలా ధర్మస్వరూపం. ధర్మస్వరూపం అంటే భగవత్ స్వరూపం అన్నమాట. సో అంతటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా ఈ భూమి మీద వెలిసింది. ఒకానొక సంవత్సరంలో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ లగ్నంలో జన్మించారు స్వామి. సో భగవంతుడు అవతరించటం కదా, అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మనకి అవతరించటం అంటే ప్రపంచం మొత్తానికి ఎంతో శుభం. అంటే ఎంతో కళ్యాణం అంటాం. కళ్యాణం అంటే కళ్యాణం అనేది వివాహం అనే అర్థమే కాకుండా శుభప్రదం అని కూడా వస్తుంది. ఎంతో కళ్యాణమయం అంటున్నాం అంటే ఎంతో శుభప్రదంగా. సో భగవంతుడు ఈ భూమి మీద అవతరించడం అనేది ఎంతో కళ్యాణం, సమస్త విశ్వానికి కళ్యాణకరం అన్నమాట. అందుకని ఆయన జన్మదినం రోజున మనం సీతారాముల కళ్యాణాన్ని అంత వైభోగం చేసుకుంటాం. జన్మదినం ఆయన వచ్చిన రోజున మనికి భూమి మీదకి వచ్చి మనందరినీ కాపాడడానికి, రక్షించడానికి వచ్చిన రోజున కాబట్టి ఆ స్వామి అవతరించడమే ఈ సమస్త విశ్వానికి కళ్యాణకరం. అందుకని ఆ రోజు మనం ఆ ముహూర్తంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా ప్రపంచమంతా ఎంతోమంది ఎన్నో ఆలయాల్లో చేస్తారు. మనకి ఎప్పుడో తరతరాలుగా ఆనవాయితీగా భద్రాచలంలో ఎంతో వైభవంగా మనకి ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నవరాత్రులు వస్తాయి కదా, ఉత్సవాలు మనకి ఉగాది నుంచి. ఆ నవరాత్రుల్లో నవమి రోజు మనకి 9వ రోజు ఎంతో వైభవంగా శ్రీరామనవమి మనం సీతారామ కళ్యాణం జరుపుకుంటాం మనం అన్నమాట. అవును అవును. అయితే ఇప్పుడు మీరు ఎలాగో భద్రాచలం అన్నారు కాబట్టి భద్రాచలంలో స్వామివారి కళ్యాణం ఎంత విశిష్టత ఉందో అక్కడ ఉండే ఆ తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలకు కూడా అంతే విశిష్టత ఉంది. ఇంకొకటి ముఖ్యంగా మనకు తలంబ్రాలు అనేసరికి అందరం కూడా పసుపు రంగు గుర్తొస్తుంది, కానీ భద్రాచలంలో ఎరుపు రంగు, అక్షతలన్నీ కూడా అక్కడ తలంబ్రాలు. ఎందుకంటే తల్లి దానికి ప్రత్యేకం అంటూ ఏమి లేదు. ఆ తలంబ్రాలు ఏంటంటే దాంట్లో వాళ్ళు
పన్నీరు కూడా కలుపుతారనమాట. ఇది ఎప్పటి నుంచో కూడా ఇప్పుడు భద్రాచలం ఇదంతా కూడా గోల్కొండ నవాబు కింద ఉండేది కదా. సో ఆ రోజుల్లో కళ్యాణానికి అప్పుడు ఈ దాంతో మామూలు మన తలంబ్రాలతో పసుపుతో మనం చూసిన తలంబ్రాలలో వాళ్ళకి ఆ పన్నీరు కలపడం కూడా సాంప్రదాయకంగా వచ్చింది. ఆ రోజుల నుంచి అదే కొనసాగుతోంది. అందుకని ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఇంకో విశేషం చూడు, రాముల వారిది సీతారాముల వాళ్ళది ఎంత మంగళప్రదం, ఆ కళ్యాణం అనేది ఎంత విశిష్టం అని అంటే ఆల్మోస్ట్ నిన్న మొన్నటి దాకా ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలలో మన శుభలేఖలో మొట్టమొదటిది శ్లోకం వేస్తారు. జానక్య కమలాంజలి పుటే అని ఒక శ్లోకం ఉంటుంది. శ్రీరామ వైవాహిక అని చెప్పి పూర్తవుతుంది ఆ శ్లోకం. ఆ శ్లోకంలో అర్థం ఏంటంటే అమ్మవారి చేతిలో తీసుకున్న తలంబ్రాలు ఉన్నాయి కదా, చేతిలో తీసుకున్న తలంబ్రాల్లో అమ్మవారి చేతులు మహాలక్ష్మి చేతులు ఎర్రగా ఉంటాయట. ఈ ఎర్రగా ఉన్న అమ్మవారి చేతుల్లో వస్తున్నటువంటి ఆ తలంబ్రాలు స్వామివారి మీద అలా పోస్తుంటే స్వామి ఏమిటి ఎంతో తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. ఏమిటి అసలు ఆ ముత్యాలతో కలిపి వేస్తారు కదా, తెల్లటి ముత్యాలు ఆయన మీద పడగానే నీలంగు సంతరించుకుంటాయి ఆ ముత్యాలే. అవి అంత అలా రంగులు మారుతూ ముందు నీకు ఎర్రగా కనపడతాయి ముత్యాలన్నీ. స్వామి తల మీద అలా ధారగా కారుతున్నప్పుడు తెల్లగా కనపడతాయి. ఆ ధార శరీరం మించి ఇలా జారుతుంది కదా, ఆయన జారుతున్నప్పుడు ఆ నీలపు వర్ణం దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి ఈ ముత్యాలన్నీ నీలంగా కనపడతాయి. సో ఆ శ్లోకం అర్థం ఇదే అన్నమాట. ఆ శ్లోకం ఉంటే ఎంతో వైభవంగా మంగళప్రదంగా ఉంటుంది వధూవరులకి అని ప్రతి శుభలేఖలోనూ పైన ఇది రాసేవాళ్ళు. ప్రతి శుభలేఖలోనూ నిన్న మన ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మొట్టమొదటి మనం చూస్తే అదే ఉంటుంది. జానక్య కమలాంజలి పుట్టే అంటూ 4 చరణాలతో వస్తుందన్నమాట. ఆ శ్లోకం రాస్తాం మనం. దానికి అర్థం ఇది. అమ్మవారి చేతిలో నుంచి వచ్చిన ముత్యాలు ఎర్రటిగా కనపడుతున్న ముత్యాలు రాముల వారి మీద పడుతున్నప్పుడు తెల్లగా, తర్వాత ఆయన శరీరం కాంతి అంతా నీలం కాంతి కదా, నీలంగా మెరిసిపోతూ ఉంటాయి అని. ఇవి ఏంటంటే ఇవి మానవులందరికీ ఏ ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలకి ప్రతీకగా చెప్తారు. రజోగుణం, తమోగుణం, సత్వగుణం ప్రధానంగా మనం ఉండాలి అని. ఈ గుణాలకి ఆధారంగా ఆ రంగుల్ని అలా చెప్తామన్నమాట. ఈ 3 ఇవన్నీ కూడా మానవులందరూ ఈ గుణాలతో పాటు ఉంటారు, ఇది ప్రతిబింబిస్తూ ఉన్నట్టని. అండ్ ఆ తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఎంతో అందరికీ ఆశీపూర్వకంగా వాళ్ళందరూ ఇస్తారు మనకి అది. అండ్ ఎంతో ముచ్చట అనమాట. సీతారాముల కళ్యాణాన్ని తిలకించటం అది కూడా ఏంటి, ఆ కళ్యాణం సీతారామ కళ్యాణంతో ప్రపంచం మొత్తం కూడా కళ్యాణంగానే ఉంటుందని. భగవంతుడి కళ్యాణం ఎందుకు చేసుకుంటాం మనం? చెప్పాను, ఆయన జన్మించిన రోజున కళ్యాణం చేస్తున్నామని. ప్రపంచం అంతా చల్లగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా అని చెప్పేసి. ఇప్పుడు మనం చూడండి, తిరుమలలో ప్రతిరోజు కళ్యాణం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో ఆలయాల్లో ప్రతిరోజు కళ్యాణం జరిపిస్తారు. భద్రాచలంలో కానీ మనం అందరూ కూడా నిత్య కళ్యాణం అవుతూనే ఉంటాయి అన్ని చోట్ల, ఎన్నో ఆలయాల్లో అనమాట. ఎందుకంటే ప్రపంచం అంతా చల్లగా ఉండాలి, కళ్యాణంగా ఉండాలి అంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఈ సీతారామ కళ్యాణం వెనకాల ఇంత విశిష్టత ఉందన్నమాట మనకి. ప్రత్యేకించి శ్రీరామనవమి అనగానే మనకు కళ్యాణం అయిపోయిన మరుక్షణమే పానకము, వడపప్పు ఇది ప్రసాదంగా మనకు ఇస్తూ ఉంటారు. ప్రత్యేకించి పానకము, వడపప్పే ఎందుకని ఆ రోజు? అంటే మనం మన సాంప్రదాయంలో కూడా వివాహం సమయంలో పానకం బిందెలని ఇస్తారు. వచ్చిన అదేంటి వివాహానికి తరలి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు. అవతల పెళ్లి వారికి, అతిథులందరికీ ఇస్తున్నారు, మగ పెళ్లి వారికి ఇస్తారు. సో ఇది ఎండాకాలం కదా. సో ఈ ఎండాకాలంలో వాళ్ళు ఎంతో వస్తారని చెప్పి పాపం కష్టపడి వచ్చారు అని చెప్పి చల్లగా ఉండడానికి, శరీరానికి చల్లటిదనం కలగడం కోసం వాళ్ళకి ఈ పానీయం యాక్చువల్గా నిజం చెప్పాలంటే మొట్టమొదటి రోజుల్లో ఇది తేనెతో చేసేవాడు, తేనె నీరు ఇచ్చేవారు. సో అది ఆ తర్వాత కాలంలో బెల్లం పానకంగా మనకు వచ్చింది. నీళ్ళలో బెల్లం కలిపి దాంతోపాటు కొంచెం శరీరానికి బెల్లం ఎక్కువ తీసుకుంటే పైత్యకరం అని పైత్యం చేయకుండా ఉండడం కోసం కొంచెం మిరియాలును
యాలకులు కూడా వేస్తున్నారు అవును. కొన్ని చోట్ల, అది కూడా వేయటం జరుగుతుంది. ఆ, మరి వడపప్పు ఎందుకని? పెసరపప్పు నీటిలో నానబెట్టి వడపప్పు అని చేసుకుంటాం కదా, అది మామూలుగా మనం ఎప్పుడు కూడా మనం నీటిలో నానబెడితే అట్లాను. ఆ రోజు వడపప్పు అని ఎందుకంటామంటే దీన్ని స్వీకరించటం వల్ల అంత ఎండల్లో మనకి వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం అని తిట. ఆ మధ్య ఒకరు ఎవరో పెద్ద ఆయన నాకు చెప్పారు ఇది. నేను ఇలాగే అడిగితే ఆయన చెప్తారు, ఆయన శ్రీరామనవమికి మీరు ఎప్పుడన్నా చూడండి భద్రాచలం వెళితే ఎంత వేడి ఉంటుందంటే, ఏప్రిల్లోకి వస్తుంది కదా, ఇప్పటికి ఇంకా పీక్ సమ్మర్లో ఉంటాం అన్నమాట. సో వచ్చిన అతిథులు అందరూ వడదెబ్బ తగలకుండా ఈ వడపప్పు, ఈ పానకం, సో ఇది విశిష్టంగా. ఇప్పుడు ఒక్కొక్క ఆలయాల్లో ఒక్కొక్క మన తిరుమల అనగానే లడ్డు, వెంటనే మనకి గుర్తొచ్చేది కదా లడ్డు ప్రసాదం, వడ ప్రసాదం గుర్తు. సో భద్రాచలం అనగానే సీతారామ కళ్యాణం, వడపప్పు, పానకం, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు, పానకం, ఇవి గుర్తొస్తాయి. ఈ విశిష్టత ఇదేనమాట. ఓకే. అయితే ఎలాగూ మనం శ్రీరాముడి టాపికే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. అంటే సీతారాములు ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా అని అంటారు కదా. అయితే కొంతమంది అంటారు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వనవాసం అని చెప్పి అడవులకు తీసుకెళ్ళటము అంటే కష్టాల పాలు చేసినట్టు, అక్కడికి వెళ్ళైనా కలిసి ఉన్నారా అని అంటే అలా కూడా కాదు, మళ్ళీ వారిద్దరి మధ్య ఎడబాటు, మళ్ళీ ఆఖరణ సరే సీతమ్మ వారు వచ్చిన తర్వాత అయినా ఆమెని అక్కును చేర్చుకున్నారా అంటే అక్కడ కూడా మళ్ళీ అగ్ని ప్రవేశము అని చెప్పి రకరకాలుగా, అంటే ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలి అని దానికి అంటే ఏ రకంగా అంటే ఇది మనం ఇప్పుడు ఇంత అరగంటలో చెప్పలేని తల్లి, మొత్తం రామాయణం గురించి చెప్పాల్సి వస్తుంది. ఇది చెప్పాలంటే ఎందుకు సీతారాములు ఆదర్శం అయ్యారు ఆ జంట ప్రపంచానికి ఈ రోజునంటే, రాముడి వెంట సీత అలా నడిచింది ఇంకేం మాట్లాడకుండా. అవునా, ఆయన రాముడు తెల్లవారితే పూర్తి పట్టాభిషేకం అయ్యి మహా చక్రవర్తి అవ్వాల్సిన వాడు వెంటనే అడవులకి వెళ్ళిపోయాడు కదా. సీతమ్మ వారు కూడా అది కూడా ఏమిటి అన్ని ఆభరణాలు తీసి నారస్తు చీరలు ధరించి ఆయనతో పాటు మన్నాళ్ళు వనవాసానికి వెళ్ళింది కదా. అంతేకాకుండా ఎన్నింట్లో ఎన్నో విషయాల్లో ఎప్పుడూ రాముడి అసలు కొన్ని చోట్ల శాస్త్రాల్లో చెప్పబడుతుంది రాముల్లో ఉన్న శక్తి అంతా అమ్మవారిదే అంటారు. సీతాదేవిదే శక్తి, సీతమ్మవారిదే శక్తి అని. అంత శక్తి స్వరూపం అన్నమాట అమ్మవారు వచ్చింది. సో ఎన్నో దృష్టాంతాలు మనకు కనపడతాయి రామాయణంలో. వాటిలన్నింటినీ కూడా ఎంతో ఆదర్శంగా ప్రపంచాలకి నిలిచిన మూర్తులు అన్నమాట ఆ సీతారాముల జంట మనకి. అందుకని మనం అంత ఆదర్శంగా తీసుకుంటాం. ఇంకా వివరంగా చాలా ఉన్నాయి రామాయణంలో మనం చూసుకుంటే, చెప్పుకుంటూ వెళితే ఎన్నెన్నో సంఘటనలు కనిపిస్తాయి మనకి. అన్నీ కూడా విశిష్టత, ఎందుకు అంత విశిష్టత, అన్యోన్య దాంపత్యం, కష్టాలు పడ్డారు ఎంతో, అంటే సామాన్య మానవులు లాగానే భరించారు ఆ కష్టాలన్నీ చూశారు, అన్నీ పడ్డారు. మళ్ళీ అదేంటి భూమి మీదకి ఒక కార్యార్థమై ఒక ప్రత్యేక కార్యం కోసం అవతరించిన మూర్తులు కాబట్టి ఇద్దరు వాళ్ళు. కానీ భూమి మీద ఉంటున్నప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా అవతరించినా కూడా అలాగే ఆయన ఉన్న కాలంలో ఆయనని భగవంతుడే అని తెలుసుకున్న వాళ్ళు అందరు లేరు కదా. ఇప్పుడు రాములు ఉన్న కాలంలో కూడా రాముడు భగవంతుడే అని అందరూ ఇప్పుడు రావణుడే ఒప్పుకోడు కదా. ముందు ఎంతోమంది భగవంతుడని కాదు సామాన్య మానవుడిలాగానే చూసేవారు కదా. అలా కానీ మనందరి కోసం నిలబడి లోక కళ్యాణం కోసం అవతరించిన మూర్తులు ఆ భగవంతుడు అనమాట. సో ఆ సీతారాములు అన్యోన్యత అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్నది, దానికి ఎంతో విశిష్టత ఉంది. అందుకని సీతారాముల్లాగా చల్లగా ఉండండి అని అంటాం, సీతారాముల్లాగా జంట ఉంది అని అంటాం. మీరు అన్నది కరెక్ట్ అయినా దానికి ఈ వెనకాల వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి ఆ విశిష్టతకి ఎన్నో దివ్యమైన ఏమంటామంటే ఎన్నో సూక్ష్మ రహస్యమైనటువంటి విశేషాలు చాలా ఉన్నాయి దాంట్లో. ఆ రామాయణం మొత్తంలో చాలా చోట్ల ఉన్నాయి, చాలా అది మనకి గబుక్కుని అర్థం కావాలన్నమాట చెప్తే. అవును. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. శ్రీరామనవమి విశిష్టత గురించి, ముఖ్యంగా తలంబ్రాల యొక్క ఆ చిన్న రహస్యాన్ని కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. అవును, చాలా చాలా సంతోషం తల్లి.
సీతారామచంద్రుల వారి గురించి ఇలా మాట్లాడుకోవటం కాసేపు ఎంతో సంతోషం అనిపించింది. అసలు ఇందాక అనుకున్నాగా రాముడి పేరు లేని ఇల్లు ఉండేది కాదు. అంతదాకా దానికి మనం సినిమా రంగం తీసుకుంటే రాముల వారి మీద వచ్చిన పేరుతో సినిమాలు ఎక్కడ రాలేదు. లవకుశ దగ్గర నుంచి ఓల్డ్ మూవీస్ అన్ని కూడా ఎన్ని ఓల్డ్ మూవీస్ ఇప్పుడు మన సీతారామం అనేది వచ్చినట్టుంది కదా. ఆ రోజుల నుంచి లవకుశ నుంచి సంపూర్ణ రామాయణం కానీ ఎన్ని సీతారామాంజనేయ యుద్ధం అని వచ్చింది, ఎన్ని రకాలు ఎన్ని సినిమాలు వచ్చాయో రాముడి పేరుతో. మన అందరి జీవితాల్లో రామ శబ్దం, రామనామం, రామరూపం, ఆ శ్రీరామ తత్వం అనమాట. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు, అంతకంటే జ్ఞానం లభించదు. అది ఆ రామచంద్రుల వారిని, సీతారామచంద్రుల వారిని మరొక్కసారి ఈ సందర్భంగా మీ వల్ల తలుసుకునే భాగ్యం కల్పించినందుకు మీకు నా కృతజ్ఞతలు. అలాగే హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల వారు మనందరినీ చల్లగా చూడాలని ఆ రామచంద్రమూర్తిని అందరినీ ప్రార్థిస్తున్నాను తల్లి. ధన్యవాదాలండి. మనకు ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో ఉన్నాము ప్రస్తుతము. రాబోయేది శ్రీ విశ్వవసునామ సంవత్సరము. అయితే క్రోధి అనగానే ఆ పేరులోనే మనకు కొంచెం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది అర్థమవుతుంది. మరి విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అంటే 29న షష్టగ్రహ కూటమి గ్రహాల మార్పుల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఉగాది ఇంకొకటి రాజు సేనాధిపతి సూర్యుడు అవటం వల్ల ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరం అంతా కూడా తెలియజేయండి. అసలు మామూలుగానే మనందరికీ ఏంటి, ఏదైనా కొత్త అనగానే హోప్ అనమాట. మనుషులందరికీ కూడా మనకి హోపే కదా. ఏదో ఒకటి ఇప్పుడు అసలు ఎందుకు కొత్త సంవత్సరం దాకా ఎందుకు మనం అసలు ఒక వారం మొదలవుతుంటేనే అనుకుంటాం, ఏంటి ఈ వారం అయిపోతుంది ఇక్కడితో, అమ్మాయి ఈ వారం కిందటి వారం సరిగా లేదు, చికాగ్గా ఉంది, ఈ వారం అంతా బాగుండాలి అనుకుంటాం. అలాగే ఒక్కోసారి నెల అనుకుంటాం, ఈ నెల అంతా ఇలా అయింది, మళ్ళీ కొత్త నెల స్టార్ట్ అవుతుంది, ఓకే మనకి మార్చి అంతా ఇది ఇట్లా అయింది, ఏప్రిల్ అన్నా బాగుండాలి, ఇంక ఇప్పటి నుంచైనా బాగుండాలి అనుకుంటాం. అలాగా అటువంటి ఇంక సంవత్సరాది అంటే ఉగాది అనేది అసలు మొట్టమొదటి అనమాట. యాక్చువల్గా చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు, బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజే ఉగాది మొదలైంది, ఆ రోజునే పూర్వకాలంలో అలా జరుపుకునేవాళ్ళు అంటారు, ఆ రోజునే బ్రహ్మ సృష్టి ప్రారంభించాడు అని చెప్పి అనమాట. సో మనందరికీ ఏంటంటే ఉగాది పర్వదినం అనేది మనకి ముఖ్యంగా మన దక్షిణ రాష్ట్రాల్లో ఎంతో ఇదిగా జరుపుకుంటాం మనం అందరం కూడా. సో అందరం ఎదురు చూసే పండుగ అనమాట. సో ఇది మన ఉగాది కూడా ఏంటంటే మన చాంద్రమానం ప్రకారం ఈ 60 సంవత్సరాలు మనకు ఉంటాయన్నమాట. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ 60 సంవత్సరాల సైకిల్లో ఇప్పుడు ఇది 39వ తల్లి, 39వది విశ్వావసునామ సంవత్సరం. ఇప్పుడు మనకు వచ్చినది రేపు 30వ తారీఖు వస్తున్నది, రాబోయేది విశ్వావసునామ సంవత్సరం. అయితే మనకు ఇప్పుడు ఉన్నది క్రోధినామ సంవత్సరం. చాలా ఇబ్బందులు పడ్డాము, అనేక రకాల ఇబ్బందులు చూసాం, ప్రకృతి వైపరీత్యాలు కూడా చూసాము. ఇప్పుడు ఈ విశ్వవసునామ సంవత్సరం అంటే పేరే కొంచెం పాజిటివ్ గా ఉందేమో అనిపిస్తుంది. నిజంగా అంతా కూడా పాజిటివ్ గా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? అవును తల్లి, తప్పకుండా. ఈ సంవత్సరం అందరికీ కూడా అసలు విశ్వావసు అంటేనే ప్రపంచం మొత్తం కూడా, వసు అంటే సమృద్ధిగా అనమాట. ఫైనాన్షియల్లీ అందరికీ బాగుంటుంది ఈ సంవత్సరం. ఎకానమీ, ఫైనాన్షియల్లీ అందరికీ బాగుంటుంది. కానీ ఒకటి ఏంటంటే కొంచెం మనం చూస్తున్నాంగా రకరకాల ఇప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు ఉగాది అనగానే పంచాంగ శ్రవణం చెప్పి ఫలితాలు అవి చెప్తుండేవాళ్ళు. ఇంత ముందు కాలంలో పంచాంగ శ్రవణం ఎందుకు చేసేవాళ్ళు, దేశకాల పరిస్థితులన్నీ ఎలా ఉంటాయి, ఏమి అప్పుడంతా కూడా మనది మోస్ట్లీ అగ్రికల్చర్ బేస్డ్ లైఫే ఉండేది. అందరి వ్యవసాయం ఆధారితంగానే ఉండేది, జీవితాలన్నీ కూడా అలాగే ఉండేవి అందరూ కూడా. సో అప్పుడు చెప్పే పంచాంగకర్తలు అందరూ కూడా అప్పటికి కంప్యూటర్లు ఇవన్నీ లేకపోయినా వాళ్ళు ప్రతిదీ గణించి చెప్పేవాళ్ళు అనమాట. అంతటి మహానుభావులు ఉన్నవారు ఈ భూమి మీద మనకప్పుడు, ఈ దేశంలో, ఈ కర్మభూమిలో మనకప్పుడు. దాంట్లో వాళ్ళు చూసి ఈ సంవత్సరం అంటే పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎప్పుడు కురుస్తాయి, జనరల్ జాగ్రఫికల్గా ఎలా ఉంటుంది, ఇటువంటివన్నీ చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు అది రాను ఏంటంటే దాంతోపాటు అన్ని రాసుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అది మనం వింటుంటాం కదా, చెప్తుంటాం కదా ఈ వాదం. సో మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు
అసలు కొత్త పంచాంగం రాగానే వెంటనే ఇదే చూసుకుంటారు. ఇదే చూస్తారు. చూసి వాళ్ళకి ఎంత ఉంది వాళ్ళ రాశికి, వాళ్ళ నక్షత్రాన్ని చూస్తారు. నక్షత్రం బట్టి వాళ్ళ రాశి చూసుకుని దాంట్లో ఏదో ఆదాయం 14, వ్యయం 2, లేకపోతే ఆదాయం 4, వ్యయం 14 ఇట్లా ఉందనుకో. సో ఎక్కువ ఉందని కంగారు పెడుగుతారు. పాపం ఏంటి ఈ సంవత్సరం నాకు ఆదాయం తక్కువ, ఆదాయం 4 ఉంటే వ్యయం 14 ఉంది ఏకంగా అనుకుంటారు. అయితే ఇవి ఏమిటంటే ఇవన్నీ ఇప్పుడు మనకి పంచాంగ శ్రవణంలో చెప్పేటప్పుడు ఈ 12 రాశులకి చెప్తున్న ఆదాయ వ్యయాలన్నది కూడా ఇట్స్ ఏ వెరీ జనరల్ ఇండికేషన్ అన్నమాట. అంటే సూచనా పరం తప్పితే ఇండివిజువల్ జాతకాలు ఎవరి జాతకం వాడిదే. ఇలా ఉంది కదా అని అందరూ మనం భయపడిపోక్కర్లేదు. నేను ఇప్పుడు అందరూ చెప్తాను, మన భారతదేశంలో ఇప్పుడు 120 కోట్ల మంది ఉన్నారంటే 120 కోట్ల మందిలో 12 రాశులు అంటే ప్రతి 10 కోట్లు ఒక రాశిలో దాదాపు జనరల్గా అనుకుంటే 10 కోట్ల మంది ఉంటారు. 10 కోట్ల మందికి ఆదాయ వ్యయాలు ఇలాగే ఉండవు కదా. నాదే 4 వచ్చి 14 అనేది. సో అది ఎవరి జీవితం వాళ్ళది. మళ్ళీ మన జాతకం ఎలా ఉంది దాని ప్రకారం వ్యక్తిగతంగానే ఫాలో అవ్వాలి. కానీ వీటిని చూసి భయపడిపోకూడదు. ఎందుకంటే జనరల్ హ్యూమన్ టెండెన్సీ మనకి ఏంటంటే ఏదైనా నెగిటివిటీ కనపడితే గబుక్కని ఇంపాక్ట్ అవుతాం, ఎక్కువ అవుతాం వాస్తవం. కానీ నిజంగా చెప్పాలంటే అంత నెగిటివిటీ ఇక్కడ లేదు. అది ఎవరికి వాళ్ళ జాతకాలు ఇప్పుడు అలా ఉంటున్నా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఏం నడిచాను అంటే భయపడతాం. రేపు 30వ తారీఖు 29వ తారీఖు శని గమనం మారుతోంది అని చెప్పి అందరూ చాలా ప్రపంచం అంతా తలకిందలు అయిపోతుంది అంటున్నారు కదా. ఏం నట్స్ అని కూటమి అంటున్నారు. అలాగే ఏం నట్స్ అని స్టార్ట్ అవబోతోంది. ఇప్పుడు మీనరాశిలోకి వస్తున్నారు శని. సో వీళ్ళందరికీ కష్టాలు జరుగుతాయి ఇంకని చెప్పి మనం అలా అనుకోక్కర్లేదన్నమాట. కేవలం ఒక రాశిలో శని నడుస్తున్నప్పుడు కానీ, ఒక రాశిలో గ్రహాలు నడుస్తున్నప్పుడు కానీ ఆ రాశి వారు అందరికీ ఒకే విధమైన ఫలితం ఉండదు అక్కడ. అది మళ్ళీ వాళ్ళ జాతకాలు బట్టి, మన జాతకం అనేది మళ్ళీ ఏంటి మన ప్రారంభ కర్మలు బట్టి మన జాతకంలో కనిపిస్తుంది. వీటి బట్టి వీళ్ళకి జరుగుతుంది కానీ సామాన్యంగా ఇలా ఉంది కదా అని ఇప్పుడు మనం ఇందాక వింటున్నాం కదా. రోజు గత 4 రోజుల నుంచి ఈ షష్ఠగ్రహ కూటమి దాని గురించి చెప్తున్నారు. చాలా భయపెట్టేస్తున్నారు. చాలా భయపెడుతున్నారు. ఇటువంటి కూటములు ఇవన్నీ ఇంత ముందు నుంచి వస్తూనే ఉన్నాయి మనకి. ఒక 4 గ్రహాలు, 6 గ్రహాలు, 2 గ్రహాలు ఇవన్నీ. సో ఇవి ఇండివిజువల్ని ఇంపాక్ట్ చేయటం కంటే భౌగోళిక పరిస్థితులు ప్రపంచాన్ని జనరల్ ఈవెంట్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఏంటి, ఇట్లా ఉన్నప్పుడు ఈ షష్ఠగ్రహ కూటమి ఇలా వచ్చినప్పుడు ప్రపంచాల మధ్య అంత శాంతి లేకపోవటం, ఏమి యుద్ధ వాతావరణాలు రావటం, లేకపోతే కొన్ని చోట్ల స్టాక్ మార్కెట్స్ ఏమైనా పడిపోవటం, ఇలా జనరల్గా అవుతాయి. కానీ ప్రతి వ్యక్తి మీద అందరు వ్యక్తులు కంటే ప్రజలందరికీ కూడా విపరీతం దుష్ప్రభావం చూపించడం జరగదు. అది మళ్ళీ ఎవరెవరి మన జాతకాలకి పెట్టే మనకి జరుగుతుంది. కానీ అందుకని అంత భయపడపోక్కర్లేదు దీని గురించి అని. అలాగే నన్ను ఎవరో అడుగుతున్నారు, మేలో కరోనా వస్తుంది కదా మళ్ళీ, ఇది దీనివల్ల అసలు ఏప్రిల్ మేలో ఊహించుకోలేనటువంటివి కూడా జరుగుతాయన్నట్టుగా అంటున్నాం కదా మనం. దానిని మించిన వైరస్ వస్తుంది అని చెప్పి ఇప్పుడెప్పుడు దగ్గరలో ఎప్పుడూ అటువంటిది రాదు తల్లి. అంతటి మించింది అటువంటిది ఎప్పటికీ రాదు. ఎవరు భయపడాల్సిన అవసరం, ఎవరు భయపడక్కర్లేదు. అటువంటి వైరస్ ఏమి ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని స్తంభించేసేంతటిది మాత్రం జరగదు. అయితే మనకు గత కొన్ని రోజుల క్రిందట జల ప్రళయాలు ఇలాంటివి చూసాం కదా, అలాంటివి కూడా మళ్ళీ అలాంటివి ఏంటంటే జనరల్లీ కూడా మామూలుగా ఈ ప్రపంచం మొత్తం ప్రస్తుతం నేను అందరికీ చెప్తున్నదే 2022 నుంచి 21-22 నుంచి 2028-30 దాకా కూడా కొంచెం టఫ్ పీరియడ్లో ఉన్నాం మనం అందరం. చాలా కష్టతరమైన పీరియడ్ నడుస్తుంది. కింద సంవత్సరం అంతా చూసాం. ఎంతోమంది ఏంటి చక్కగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో కూడా అనారోగ్యాలు ఒక్కసారిగా రావటం, ఫ్యామిలీస్లో రకరకాల ఇబ్బందులు కలగటం, ఎంతో ఇష్టపడి చేసుకున్న వివాహాలు కూడా సంవత్సరంలోనే విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో విధాలుగా మనశ్శాంతి లేకపోవటం కానీ. అండ్ అక్కడ లాస్ ఏంజల్స్లో కొన్ని వేల ఎకరాలు అడవులన్నీ కూడా దగ్ధమైపోయాయి కదా. నేచరు ఎంత ఎఫెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ అంటే సముద్రాలన్నీ పక్కన పెట్టుకొని ఆర్పటానికి నీళ్లు దొరకని స్థితిలో అక్కడ విభత్సాలు జరిగిపోయినాయి. ఎంత దారుణం. అటున్నప్పుడు అందరూ మనం ఏమనుకున్నారంటే చదువు అన్ని 30-40 వేల ఎకరాలు అడవంతా కాలిపోయింది. ఓకే, జన నష్టం అంటావా, ఏదో 30 మంది 40 మందో మరణించారని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఈ 30-40 వేల ఎకరాల్లో
ఎన్ని జీవులు చనిపోయి ఉంటాయి కదా, మూగ జీవాలు ఎన్ని కనిపించనివి ఎన్నో కనిపించినవి ఎన్ని. ఇప్పుడు మామూలుగా పాములు, కుందేళ్ళు, ఎన్ని ఇప్పుడు జింకలు ఉంటాయి, వైల్డ్ లైఫ్ అన్ని జంతువులే కదా, మామూలు మనలాంటి ప్రాణం ఉన్నవి కదా అవన్నీ. అవి అన్నిటికంట మనిషి, ఏ మనిషి అయినా కానీ ఏ జీవికైనా చివరి జీవితం ఎలా గడుస్తుంది, మరణం ప్రతి మనిషికి మరణం తప్పదు. అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఆ జీవి చేసుకుని ప్రారంభ కర్మాల బట్టే, అంతే కదా. ఒకళ్ళేమో ఒక యాక్సిడెంట్లో పోవచ్చు, ఒకళ్ళు ఒక సంవత్సరం పాటు కోమాలో ఉండి సఫర్ అయిపోతారు. గబుక్కున యాక్సిడెంట్లో కాలో చేయి విరిగిపోయి మంచి మీద పడి. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తాం, ఒక దాంట్లో ఏదైనా ట్రైన్ యాక్సిడెంట్ ఏదో అయితే అన్ని బోగీల్లో ఉండి ఏదో ఒక బోగీలో ఉండే నలుగురే ఎఫెక్ట్ అవుతారు. అవును కదా, ఎంత దురదృష్టం. అందరూ బాగుండి. సో ఇదంతా వాళ్ళు చేసుకున్న పుణ్యాలు బట్టి అనమాట. సో వీటిలన్నింటిలో కల్లా అతి దారుణమైనగా బాధ ఏంటంటే అగ్ని బాధ అనమాట. శరీరం కనుక కాలితే, ఏదైనా శరీరం మనకి చిన్నది అంటుకుంటేనే మనము విలువలాడిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇంట్లో వంటలు చేసుకునేటప్పుడు చేతికి ఏదైనా వేడి తగిలితేనే మనం చాలా విలువలాడిపోతాం, మంచి వేడి తగిలింది. అటువంటిది ఆ మూగజీవులు ఎటూ పోలేక చుట్టూతా ఇన్ని వేల ఎకరాలు మండుతూ ఆ మంటల మధ్యలో కాకపోతే అవేంటి, అప్పుడు అవి రోధిస్తాయి చూసావా. ఆ రోధించినప్పుడు వచ్చే వేవ్స్ అనమాట, అది ప్రపంచానికి అస్సలు మంచిది కాదు. ఆ నెగిటివిటీ వేవ్స్ వల్లనే ఈ తుఫానులు ఏంటంటే నేచర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, ప్రకృతికి అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చే డిస్టర్బ్ అవ్వటంతో ఏంటి, ఆ నెగిటివిటీ వల్ల అది అసలు కొన్ని వేల కిలోమీటర్ల దాకా కూడా వాటి ఆక్రందనలు విన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది మహానుభావులకి వినపడిందిట వాటి ఆక్రందన. వెళ్ళిపోతూ ఇంకా ఏమి చేయలేక హెల్ప్లెస్, ఎటు వెళదామన్నా అగ్ని తప్పితే ఏమీ లేదు, తోచని స్థితి అయిపోయి పాపం ప్రాణాలు ఎన్నో అనమాట. ఎందుకంటే తర్వాత ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి చూస్తుంటే పూర్తిగా మెస్ అయిపోయి ఉన్నాయి ఎన్నో. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. సో ఇటువంటివన్నీ కష్టతరమైన పరిస్థితి. ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకి కూడా, ఇప్పుడు రాబోయే సంవత్సరం మనం మామూలుగా జనరల్ ఫలితాలు అనుకున్నా కూడా, ఈ సంవత్సరంలో కూడా కిందటి సంవత్సరం లాగానే నేను అందరికీ చెప్తున్నట్టే అగ్ని, నీరు ఈ రెండిటితో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఎటువంటి చిన్న ఛాన్స్ కానీ రిస్క్ కానీ అస్సలు తీసుకోకండి. ఈ రెండు తత్వాలు చాలా ఎక్కువగా ప్రకోపిస్తాయన్నమాట. అందుకని ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మధ్య ఎక్కువ చూస్తున్నాం మనం. ఏంటి, మల్టీ స్టోరీ బిల్డింగ్స్లో, ఫ్యాక్టరీస్లో ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఎక్కువయ్యాయి. అలాగే రాబోయే సంవత్సరం కూడా మనకి అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతాయి, నీటికి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. ఏమిటి, నీళ్ళలో మునిగిపోవటం కానీ, ఏదైనా పిక్నిక్ వెళ్ళిన వాళ్ళు, గబుక్కుని వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. నీటితో చాలా జాగ్రత్తగా. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ప్లానెటరీ మూమెంట్స్ అలా ఉన్నప్పుడు మనం పంచభూతాలు అంటాం కదా, ఈ పంచభూతాలన్నీ కూడా ఒక్కసారిగా ప్రకోపిస్తాయి అన్నమాట. అవి వాటిల్లో ఈ రెండు తత్వాలు ఈ సంవత్సరం ఎక్కువ ప్రకోపించి అనేక అగ్నికి సంబంధించిన వాటిల్లో కానీ, నీటికి సంబంధించిన వాటిలో కానీ ఎక్కువ యాక్సిడెంట్స్, ముఖ్యంగా పరిశ్రమల్లో అన్నమాట. ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో, కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మా కంపెనీస్, వీటిల్లో ఈ చాలా హైలీ ఇగ్నైటింగ్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికీ చెప్తున్నాను, ఈ సంవత్సరం ఈ ఫ్యాక్టరీస్ వాళ్ళందరికీ కానీ, అగ్నికి సంబంధించిన వాళ్ళని ఇప్పుడు మనకి ఈ దీపావళి చేస్తారు, శివకాశి అటంతా కూడా తమిళనాడులో చాలా ఎత్తున చేస్తారు దీపావళి సామాన్లు. అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ సంవత్సరం టపాకాయల్లో హైలీ ఇన్ఫ్లేమబుల్ అనమాట. అది కొంచెం తగిలిన బాగా మండిపోతుంది. సో అటువంటి చోట్ల మామూలు కంటే ఇప్పుడు కాలం బాగాలేనప్పుడు అందరం చెప్తాను, చూడు మీకు టైం బాగాలేదు జాగ్రత్తగా ఉండండి అని సామాన్యంగా అందరం వింటాం కదా. సో ఈ సంవత్సరం అసలే అగ్ని అనేది ఇలా పొంచి ఉన్నట్టు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాస్త. ఇలా ఉన్న చోట్లంతా అగ్నికి సంబంధించిన హైలీ ఇన్ఫ్లేమబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, ఈ కెమికల్ ఇండస్ట్రీస్, ఇప్పుడు మన ఈ ఫైర్ క్రాకర్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తప్పకుండా ఈ సంవత్సరం ఎక్కువ అగ్ని ప్రమాదాలు అవ్వడానికి సూచన ఉంది, జరగచ్చు. నీటితో కూడా అనమాట. ఏదన్నా నీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు గబుక్కుని ఏంటి ఆ ఉత్సాహంలో పడిపోయే వాళ్ళు అది ఎంత లోతుందో ఏముందో చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఎంతోమంది మనం వచ్చి వింటున్నాం, అసలు ఈత రాకుండా నీళ్ళలో దిగిపోయి
ఏంటంటే నీరు అగ్ని మనుషుల్ని ఎలా లాగేస్తాయంటే అంత ఆకర్షిస్తుంది నీరు కూడా. ఈ టైం బాగాలేనప్పుడు మనకి తెలియకుండానే నీరు ఇక్కడ ఏం లేదు అని వెళ్ళిపోతాం, మునిగిపోతాం అన్నమాట. సో ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కానీ భారతదేశం మాత్రం ఎకనామికల్గా చాలా వృద్ధి చెందుతుంది, చాలా ఫైనాన్షియల్లీ చాలా బాగుంటుంది. అండ్ ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు 5-6 నెలల నుంచో లేకపోతే 2-3 సంవత్సరాల నుంచో ఉద్యోగాలు లేవనుకుని పాపం కష్టపడుతున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ ఏప్రిల్, మే, జూన్ వచ్చేటప్పటికి ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. పోన్లేండి, నిరుద్యోగ సమస్యతో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఇది ఒక శుభవార్త. అవును తల్లి, చాలామంది పడుతున్నారు కదా, ఉద్యోగాలు చాలా బాగా వస్తాయి. ఇలా 5-6 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో వివాహం ఆలస్యంగా అవుతున్న వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ తర్వాత మొదటి 3-4 నెలల్లోనే మనకి మే, జూన్, జూలై, ఆగస్టు కంతా చాలామందికి వివాహాలు నిశ్చయం అవుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ పాపం ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ అవ్వట్లేదు వివాహం, మాకు ఆ వయసు వచ్చేస్తుంది అనుకుని పడుతుంటారు కదా. అటువంటి కుటుంబాలలో ఇటు వధువులకి వరులున్న ఇద్దరికీ అనమాట, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరికీ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ జస్ట్ మొదటి 4 నెలల్లోనే చాలామంది నిశ్చయం అవుతాయి. మంచి పీరియడ్. ఆ విధంగా చెప్పాను. అసలు ఈ సంవత్సరమే విశ్వావసు అంటేనే ఇలాగ ఫైనాన్షియల్ ఇటువంటివన్నీ బాగా ఫైనాన్షియల్లీ బాగుంటుంది. చాలామంది ఫైనాన్షియల్ బాగుంటుందంటే వాళ్ళకి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్స్ రావటం, ప్రమోషన్స్ రావటం, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం రావటం, కొంచెం ఆర్థికంగా పుంజుకుంటుంది కదా ఆ ఫ్యామిలీ పాపం ఎదురు చూస్తున్న వాళ్ళు. ఒకటి ఏంటంటే ఇదిగో ఈ గ్రహ కూటములు అయితేనేమి జనరల్గా కాలమే ఏంటంటే ఇంతకాల దాంట్లో కలియుగం మనం చెప్తాగా 4,32,000 సంవత్సరాలని ఇంతకాల ప్రమాణంలో వెళ్ళిపోతున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం టఫ్ పీరియడ్స్ అనేవి వస్తూనే ఉంటాయి మనకి. అప్పుడు అలా ప్రస్తుతం ఆ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ప్రజల్లో మనశ్శాంతి కరువు అవుతుంది. ఇప్పుడు పంచాంగర్తలు కూడా చెప్తున్నది కూడా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది అన్నీ, కానీ ప్రజలకి మనశ్శాంతి కరువు అవుతుంది అంటున్నారు. కాస్త మనశ్శాంతి మాత్రం అందుకని ఏంటి మనశ్శాంతి కరువటం అంటే మనం ఏదైనా భగవంతుడిని ఆరాధించాలి. అంటే ఏ భగవంతుడు ఆరాధన చేయాలి? ఇప్పుడు మనకు భగవంతుడు ఒక్కడే అని చెప్పిన ఎన్నో రూపాల్లో ప్రతి ఒక్కరం ఆరాధిస్తున్నాం. ఏ భగవంతుని ప్రత్యేకించి ఆరాధించవచ్చు ఈ సంవత్సరానికి తల్లి? అది మనం ఒక్కొక్క సంవత్సరానికి ఏ దేవతారాధన అని కూడా మన శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఏ దేవతారాధన మనకి చాలా మంచి సత్ఫలితాలు, తొందరగా ఫలితాలను ఇస్తుంది, త్వరితగతిన ఫలితం వెంటనే వస్తుంది అన్నదానికి ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మనని ఇటువంటివి ఏంటి అనుకోని సంఘటనలు ఏమీ జరగకుండాను, ఏమీ కష్టాలకి ఏమీ లోను కాకుండా ఉండడం కోసం వీటి కోసం ముఖ్యంగా 3 దేవతల్ని ఆరాధిస్తే చాలా మంచిది. ఏంటంటే ఒకటేమో వెంకటేశ్వర స్వామి వారు, కలో వెంకటనాయ కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. రెండోదేమో కనకదుర్గ తల్లి, దుర్గా అమ్మవారిని ఆరాధన మంచిది చాలా. అలాగే 3 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ఈ 3 చాలా విశిష్టమైనవి. నెక్స్ట్ హనుమంతుడివి. ఈ 4లో ఎవరిని ఆరాధించినా కూడా, ఇప్పుడు నేను ఆరాధన అనగానే మన వాళ్ళు అలా అని చెప్పి ఇంకా రోజు ఈ 4 దేవతలు కలిపి స్తోత్రాలను 2 గంటలు కూర్చోవాలి చదవాలి అని అనుకోకలేదు. మీరు ఏదైనా పని చేస్తున్నా, కొత్త పని చేస్తున్నా, ఒక ప్రయాణం ఏదైనా వెళుతున్నప్పుడు ఒక్కసారి ఈ దేవతల్లో ఎవరినన్నా ఒక్కసారి తలుచుకోండి. నామం తలుచుకుంటే చాలు. కలియుగానికి అసలు ఆయన అనేది ఏమిటి? ఆయన మీరు ఏమి యజ్ఞాలు యాగాలు కాదు, మీరు ధర్మంగా ఉండండి. ధర్మంగా ఉంటే అది కాపాడినట్టు ఏది కాపాడతాను. మీరు ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే, అసలు మనిషి ధర్మంగా జీవిస్తూ ఉంటే ఎవరిని పరుషంగా మాట్లాడకుండా, సపోజ్ ఎవరన్నా మన 4 మాటలు అన్నారు అనుకుందాం, ఓకే అనుకున్నా ఇది ఏదో మనకేదో పూర్వజన్మల్లో వాళ్ళకి మనకేదో అయినొచ్చు, అది మనం ఏదో ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటున్నాం ఈ విధంగా. కానీ మనం సంయమనం కోల్పోకుండా మనం మళ్ళీ వెనక్కి తిరిగి, ఎందుకంటే ఇప్పుడే కాలమే బాగాలేనప్పుడు ఏమవుతుంది, ఆర్గ్యుమెంట్స్ పెరుగుతూ పోతాయి. ఇంకా 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 మన ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అంటారు. దాని బదులు ఏంటి, కాలం బాగాలేదు కాబట్టి నేను ఇలా పడాల్సి వస్తుంది. అండ్ ఎప్పుడు ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సింది ఏమిటి, అందరికంటే మనం ఏమిటి, మన ఆలోచన ఏంటి, మనం చేసిన పని మంచిదా చెడా అన్నది మనకి ఆ భగవంతుడికి తెలుస్తుంది.
అంటారు కదా, కాలం బాగాలేకపోతే మన పరిస్థితి బాగాలేకపోతే పెద్దవాళ్ళు తాడు కూడా పామై కాటేస్తుంది అని చెప్పి, అంటే అంత జాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్తగా ఇప్పుడు టైంలో గబుక్కుని ఎక్కడ ఏంటి ఏదో నోరు పారేసుకుంటూ ఉంటామే, నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా సంయమనంగా ఉంటే అవతల వాళ్ళు ఏదన్నా, బికాస్ టైం సరిగ్గా బాగాలేనప్పుడు ఏమిటంది, అందరూ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. ప్రతిదీ కూడా ఆ అగ్రెసివ్లో ఏంటి, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, అదొక వాళ్ళకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇవేమీ కూడా ఆలోచించారు, గబుక్కున మాట అనేస్తారు గబుక్కుని. అది ఏంటంటే కాల ప్రభావం చేత చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. అలా మాట్లాడిన కూడా యువతల వ్యక్తి మనం కొంచెం సంయమనం పాటించి దాన్ని ఇంకా అలా ఎక్కువ చేసుకోకుండా ప్రశాంతంగా ఉండటం ఉండాలి. అప్పుడు ఈ సంయమనం అనేది మనకి ఎలా వస్తుంది, భగవంతుని పట్టుకుంటే వస్తుంది, గురువులను నమ్ముకుంటే వస్తుంది. సో భగవంతుని ఒక్కసారి మనసులో తెల్లవారు లేవగానే, ఇప్పుడు నేను చెప్పాను 4 దేవతలు ఉన్నారు కదా, 4 దేవతల్ని మీరు ఎక్కువ 5 నిమిషాలు ఒక్కొక్క పేరు తెలుసుకోండి చాలు. ఊరిని వెంకటేశ్వరాయని మహా, కనకదుర్గాని మహా, ఇది చాలు, ఇంకేం అక్కర్లేదు. ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామిని మహా, ఆంజనేయని మహా అని ఒక్కసారి తలుచుకుంటే ఆ రోజంతా సుఖబంధంగా గడుస్తుంది. మేము ప్రత్యేకంగా మనం ఏదైనా ప్రయాణంలో వెళ్తున్నాం. ఇంకోటి ఏంటి చూస్తున్నాం, గత 5-6 నెలల నుంచి ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఎక్కువ చూస్తున్నాం. విమానం యాక్సిడెంట్స్ యుఎస్లో కానీ, యుఎస్లో ప్రత్యేకంగా ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ సంవత్సరం కూడా విమాన ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతాయి. విమాన ప్రమాదాలు ఒకటి, రైలు ప్రమాదాలు ఒకటి, వెహికల్స్కి సంబంధించినవి ఎక్కువ ప్రమాదాలు అవుతాయి. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ ఎలా అవుతాయని చెప్తున్నాను, ఈ వెహికల్స్ వాటి కూడా. అందుకని ఈ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. టైం బాగాలేనప్పుడు మనం ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కాలం బాగాలేనప్పుడు ఉరుకులు పరుగులు ఎత్తి, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి చాలామంది డ్రైవ్ 12 గంటలు డ్రైవ్ చేసుకుని ఇప్పుడు ఏదో తిరుపతి అని, చెన్నై అని, వైజాగ్ అని బై రోడ్ వెళ్తామే, అలా వెళ్ళేవాళ్ళు నేను మరీ చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం ఎవ్వరూ కూడా వీలున్నంత వరకు నైట్ డ్రైవ్ని చేసుకోవద్దు. ఎక్కువ రాత్రి సమయాల్లో ప్రయాణం, అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్. ఇది ఇంక తప్పదు మనకి అనుకున్నప్పుడు తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో చేయదు. ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే సూచనలు ఈ సంవత్సరం ఉన్నాయి. కాబట్టి మీరు ఏదో విధంగా పగలు బయలుదేరి రాత్రి 8కో 9కో ఇంటికి ఆ ఊరికి చేరిపోయేలాగా చూసుకోండి తప్పితే రాత్రి 8 గంటలుగా బయలుదేరి తెల్లవారుజాము దాకా వెళ్ళేలాగా చేసుకోకండి. ఎందుకంటే ఈ ప్రభావం, ప్లానెటరీ ప్రభావం ఎలా ఉంటుందంటే మన మనస్సు మీద, శరీరం మీద బాగా చూపించి మనకు తెలియకుండానే మనం ఒక తప్పు చేస్తాం అన్నమాట. గబుక్కుని అనర్థానికి లోనవుతాం. అలా వెళ్ళకండి. ఇన్ కేస్ తప్పటం లేదు, నేను జర్నీ చేయాల్సి వస్తుంది, కొంచెం లేట్ అయ్యేలా ఉంది, 11, 12 అయ్యేలా ఉంది అనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఒక్కసారి ఇందాక నేను చెప్పిన ఆ దేవతలందరినీ మనసులో నమస్కారం పెట్టి చల్లగా కాపాడండి అని. అండ్ ఇంకా ఏం చేయొచ్చు, ఏదైనా దేవతల ఫోటోలు ఏమన్నా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అనుకుంటాం కానీ ప్రతి ఫోటోకి ఎంతో ఎనర్జీ ఉంటుంది, దేవత రూపాలకి చాలా ఎనర్జీ. సో మీకు ఏ ఇష్ట దేవత ఉంటారో ఆ దేవత రూపాన్ని అవి మీతో పాటు క్యారీ చేస్తూ అండ్ కాస్త మధ్య మధ్యలో ఆపుకుంటూ ఎప్పుడు కూడా కంటిన్యూస్ జర్నీ చేసే వాళ్ళలో అది ఎవరైనా చెప్తారు. ఈ కాలంలో ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది, ప్రతి 3-4 గంటలకి ఒక 10 నిమిషాలు కాస్త ఆగండి. ఎప్పుడు తల్లి ఒక విశేషం ఏంటంటే, ఎక్కడైనా కూడా మనం ఈ జర్నీస్లో కానీ ఎటన్నా వెళుతున్నప్పుడు కానీ కాసేపు నువ్వు ఆగి, సపోజ్ ఆ టైంలో మనం అనుకుందాం మనకి తెలియకుండా బయలుదేరుతాం, అప్పుడు కాలం ప్రభావం ఆ టైంలో ఉన్న ప్లానెటరీ మూమెంట్స్ ఏదైనా కొంచెం కష్టతరంగా ఉన్నాయనుకో, అంటే మన జాతకానికి సరిగా లేనప్పుడే యాక్సిడెంట్స్ అవుతాయి కదా, చూస్తాం కదా వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఒక హైవే మీద అందరు వెళుతుంటే ఎవరికో కొంతమందికి ఎందుకు అవుతున్నాయి వాళ్ళకి, బికాజ్ వాళ్ళ జాతకంలో వాళ్ళకి ఏదో ఆ టైము, ఆ నక్షత్రం, ఆరో తిథికి ఏదో రాసిపెట్టి ఉండటం వల్ల వాళ్ళు గబుక్కుని అవుతున్నారు. సో అయినా కొంతమంది ఏమి జరగకుండా బయటపడతారు, కొంతమంది స్పాట్ లోనే వెళ్ళిపోతుంటారు, దురదృష్టంగా అవుతుంది కదా. సో దానికి ఒక చిన్న ఇదేంటంటే ఉపాయం, ఎక్కడ మీకు ఒక 3-4 ఇలా లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు ప్రతి 3-4 గంటలకి కాసేపు ఆపి కొంచెం, మన దగ్గర వాటర్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా, ఆ వాటర్ని ఒక్కసారి భగవంతుని తలుచుకొని ఆ నీళ్ళు తాగండి. తాగితే ఏంటంటే ఈ ఎఫెక్ట్ చాలా తగ్గుతుంది. ఆ ప్లానెటరీ ఎఫెక్ట్ వీళ్ళకి తగ్గి కాస్త వాటర్ తాగి ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ బయలుదేరండి. అలా ప్రతి 4 అవర్స్కి
ఒక్కసారి నీళ్ళు అలా చేత్తో పట్టుకుని భగవంతుని స్మరించి అదేంటి అదొక తీర్థలా మనం స్వీకరించటం. అదే అర్థమైందా? ఏదైనా అన్నిటికంటే భావనే చాలా ముఖ్యం అన్నమాట. మన చేతిలో మనం అలా పట్టుకుని ఒక్కసారి భావన మనకి అది భావన చేసుకుని నాయన ఇది నీ తీర్థం నేను తీసుకుంటున్నాను నన్ను కాపాడు అని మళ్ళీ 4 అవర్స్కి మళ్ళీ అది. ఇంకోటి ఏంటి, కొంతమంది నన్ను అడిగారు ఈ మధ్య నేను ఇలా చేసి చక్కగా వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోతున్న వాళ్ళు ఈ మధ్య నేను చూస్తున్నాను. ఎవరు నన్ను అడుగుతారు, అప్పుడు నాకు ఒక మెసేజ్ పెడతారు అనమాట, గురుగారు ఇలా పెడుతున్నాం మేము, ఆల్రెడీ మాకు 8 అయిపోతుంది ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి, ఈజీగా 2 అయిపోయేలా ఉంది, రాత్రి మైకి వెళ్ళేటప్పటికి ఎలా అని వెళ్ళి తీరాలి మేము. అప్పుడు నేను వాళ్ళకి ఇదే చెప్తున్నా, మీరు ఒక 3-4 అవర్స్కి ఆగి మీ వాటర్లో జస్ట్ తాగే ముందర ఒక్కసారి అది తీర్థంలా భావించి తీసుకోండి. వాళ్ళు అంటారు అది మరి ఎంగిల్ చేసినట్టు అవుతుంది కదా, మళ్ళీ నెక్స్ట్ టైం తాగేటప్పటికి మళ్ళీ అవుతుంది కదా అని. అప్పుడు ఏంటంటే మీరు ఒకసారి భావన ఎలా చేయండి, మీరు దీంట్లో సపోజ్ మీరు ఏదో భగవంతుని ఆరాధిస్తారు కదా, స్వామివారి అనుకుందాం, ఆయన పాదాలు కడిగి నీరు దీంట్లోకి వస్తోంది అనుకున్నట్టుగా ఆరాధించండి. ఒక్కసారి మనసులో అలా భావన చేస్తే ఈ జలం అంతా కూడా పవిత్రం అయిపోతుంది, ఎంతో పవిత్రం అవుతుంది అన్నమాట. పవిత్రమే తీసుకుంటే అదొక తీర్థంలా నుండి మనం ఈ పీరియడ్ నుంచి కాపాడగలుగుతాం. ఇప్పుడు ఈ ప్లానెటరీ టైం ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడైనా ఎండకి వెళ్తున్నాం అనుకోండి, వర్షం పడుతుంది, అలా వర్షంలో పెడతాము. వెళ్ళే ముందు మనకు ఒక సూచన ఉందంటే ఎలా కాపాడతాయి, మనకి ముందే తెలిసి మనం గొడుగు పుచ్చుకుని వెళ్తాం, దాంట్లో ప్రొటెక్ట్ అవుతాం. ఇవన్నీ అలా సూచనలు అనమాట, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవి, మరీ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని కాపాడేవి. ఇది తేలిక విషయం కదా, నీళ్ళు తాగడానికి భగవంతుని తలుచుకుని నీళ్ళు తాగితే చిన్న విషయమే కానీ మనకి ఎంతో ఉపయోగపడే విషయం. ఎందుకంటే ప్రమాదాలు ఇటువంటివి ఏంటి, వెహికులర్స్ సంబంధించినవి, ఫ్లైట్స్ సంబంధించినవి, ట్రైన్స్ కానీ, ఈ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ, ఇవన్నిటికీ ఈ సంవత్సరం ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు ఉన్నాయి. ఇందాక అగ్నితో నీటితోనే కాకుండా వెహికల్స్ మీద కూడా ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఓకే, ఇప్పుడు ఇంకా అంటే మనకు ఉగాది పంచాంగం అనేసరికి ప్రతి ఒక్క రంగాల వాళ్ళకి ఎలా ఉంది అనుకుంటాం, వ్యవసాయం చేసే వాళ్ళకి ఎలా ఉంది ఈసారి, పంటలు ఎలా పండబోతున్నాయి, వర్షాలు ఎలా బాగుంటాయి తల్లి సార్, అదేంటి పంటలు బాగుంటాయి అండ్ వర్షాలు కూడా బాగానే కురుస్తాయి, మధ్యమంగా, మరీ ఎక్కువగా కాకపోయినా మధ్యమంగా, మరీ అనావృష్టిలాగా అవ్వదు. ఈ సంవత్సరం వర్షాలు బాగానే కురుస్తాయి. అదేంటి మనం ప్రతి సంవత్సరానికి చెప్తారు. సో ఈ సంవత్సరానికి పంటలు బాగుంటాయి, రైతులు కూడా సంతోషంగా ఉంటారు, అండ్ ఆటోమొబైల్ ఫీల్డ్ ఒకటి చాలా బాగుంటుంది, అండ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ వాళ్ళందరికీ బాగుంటుంది, హెల్త్ కేర్ సెక్టర్ వాళ్ళకి బాగుంటుంది, ఐటీ కంపెనీలో వాళ్ళకి మన వాళ్ళందరూ భయపడిపోతున్నారు ఏంటంటే అమెరికాలో రిసెషన్ లాగా వస్తుంది, ఎంత అవుతుందో ఇక్కడ అని, ఇక్కడ ఎలా ఇబ్బందికరంగా ఉంటుందేమని అంత భయపడేంత ఇబ్బంది ఉండదు. అది కాకపోగా ఇందాక నేను చెప్పాను కదా, అసలు కొంత ఉద్యోగాలు కూడా కొత్త వస్తాయి. అసలు ఏప్రిల్ మేలోనే ఎంతోమంది కొంత ఉద్యోగాలు రావడం చూస్తారు. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి అన్నమాట, వెంటనే వస్తాయి వాళ్ళకి కూడా. అండ్ ఇదిగో వివాహాలు అవుతాయి, అదొకటి చెప్పాను కదా. జనరల్గా సాధారణంగా అంత భయపడే సంవత్సరం కాదు, కానీ మనశ్శాంతి, మాట సమయమును ఇవన్నీ ఉంచుకుంటూ భగవంతుని మీద ఆరాధిస్తూ మనం నమ్ముకున్న గురువు మాట వింటూ, గురువు ఏం చెప్పినా దాన్ని అలా ఫాలో అవుతూ అనుసరిస్తూ, రోజు మనం గురువుని కలవక్కర్లేదు, గురువుని తలుచుకోక్కర్లేదు, అంత టైము అంత ఉండదు ఈ రోజుల్లో. మనం ప్రత్యేకంగా వెళ్ళి అందరినీ కలవడానికి కదా మనకి. బట్ గురువు అనేవాళ్ళు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా మనకి కాపాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక చంద్రశేఖర సరస్వతి, కంచి మహాస్వామి, మహావతార్ బాబాజీ, రమణ మహర్షి, వీళ్ళందరూ ఈ కాలంలో మన మధ్య లేకపోయినా ఒక విధమైన చాలా శక్తి స్వరూపాలు అన్నమాట. ఆ శక్తి స్వరూపం ఎప్పటికీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని, వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళని, ఆ మార్గంలో వెళుతున్న వారిని ఎప్పుడూ వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. మనం సపోజ్ అందుకనే అందరూ మన వాళ్ళు చెప్పేది ఏమిటి, ఎవరన్నా మంచి గురువుని ఫాలో అవ్వండి అని ఎందుకు చెప్తాం, గబుక్కుని ఒక్కసారి మనకి ఆలోచన రాకపోయినా అసలంటూ మనకు గురువు మార్గంలో వెళ్ళేటట్టయితే ఆ గురువు మనం ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. మనం అడిగినా అడగకపోయినా ఒక్కసారి ఇప్పుడు కంగారులో మనం గుర్తు రాకపోవచ్చు, ఆ టైం గురువుని తలుచుకోవటం, భగవంతుని తలుచుకోవటం, ఏదో పని వస్తుంది అర్జెంటుగా వెళ్ళిపోతాం, అప్పటికప్పుడు మనం ఇంత టైం ఉండదు. కాకపోయినా ఎప్పుడూ కనుక మనం ధర్మకార్యాలు చేస్తూ మంచి పనులు ఉంటే ఆ గురువు భగవంతుని మనని రక్షిస్తూ ఉంటాడు. సో ధర్మంగా ఉండే వాళ్ళకి
ఏమీ కష్టపడక్కర్లేదు ఈ సంవత్సరం. ఓకే. ఇప్పుడు ఇది నడుస్తుందా, ఆ తర్వాత వచ్చే సంవత్సరం పేరు పరాభవన సంవత్సరం. అది ఇంకా కష్టతరంగా ఉండబోతుంది దీనికంటా కూడా. పరాభవం అంటేనే అన్ని పరాభవాలు జరగటం, అవమానాలు జరగటం, మనకి అన్నీ కూడా కష్టం జరగటం కదా. సో అంటే ఈ వచ్చే 2-3 సంవత్సరాల కాలం ప్రపంచానికి అంత అనుకూలంగా ఉండదు. భూకంపాలు ఒకటి ఎక్కువ అవుతాయి, అది కూడా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఆ కంట్రీస్లో ఎక్కువ అవుతుంది ఎక్కువగా. మనం ఇప్పుడు విశ్వాసంలో కూడా ఈ సంవత్సరంలో కూడా మనకి రాబోయే నెలల్లో కూడా దక్షిణ భారతదేశం కొంచెం తక్కువగా ఉంటుంది. అటు మనకి ఉత్తర భారతదేశంలో ఎస్పెషల్లీ హిమాలయ ప్రాంతాలలో కొంచెం పెద్ద పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చే సూచనలు ఉన్నాయన్నమాట. మనకేమో ఇక్కడ నవంబరు ఆ టైంలో 2-3 సార్లు పెద్ద తుఫాన్లు, బికాజ్ నీరు కూడా చాలా ప్రకోపిస్తున్నాను కదా. సో తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఇటు పక్కన మనకి ఏంటి బే ఆఫ్ బెంగాల్లో. ఓకే. అయితే మనకు మామూలుగా చెప్తుంటారు కదండి, యాగాలు ఇలాంటి హోమాలు చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు కూడా అరికట్టవచ్చు అని చెప్పి. అలాంటి ఏమైనా చేయటం వల్ల అంటే లోక కళ్యాణం కోసం ఏదైనా చేస్తే ఇలాంటివి కొంచెం అరికట్టవచ్చు అంటారా? తప్పకుండా యజ్ఞయాగాదులు చేయటం వల్ల, ఈ క్రతువులు చేయటం వల్ల ఈ దీంట్లోనే ఎంతో పాజిటివిటీ వచ్చి ప్రకృతిలో దానివల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది అనమాట. మనకు ఒకటి 80%లో ఉండేది 60%కే తగ్గుతుంది, 60-40లో పోతుంది అనమాట. బట్ పూర్తిగా నిర్మూలించడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఇంత కష్టపడే పరిస్థితులు ఉన్నప్పుడు పూర్తిగా కాదు కానీ చాలా మటుకు ఉపశమనం వస్తుంది వాళ్ళకి. అండ్ మనుషులందరికీ కూడా ఏంటి, వాళ్ళు పడుతున్న కష్టాలకి తట్టుకునే శక్తి లభిస్తుంది ఈ యజ్ఞయాగాదులు చేయటం వల్ల. మామూలుగా కొంచెం తగ్గుతుంది ఇటువంటి కష్ట నష్టాలు. ఈ పీరియడ్లో వాళ్ళకి ఏమైనా ఆపదలు, అనారోగ్యాలు, ఇటువంటి ఆందోళనకర పరిస్థితులు ఏమైనా జరగాలని ఉంటే వాటికి కొంచెం తక్కువగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు అంటుంటామే మనం, కాలుకి ఫ్రాక్చర్ అవ్వాల్సిన చోట ఏదో చిన్న నొప్పితో, ఏదో వేలుకో తగిలో అట్లాగా, అలా అన్నట్టుగా తక్కువ రీతిలో వెళతాయి. వీటి వల్ల ఎప్పుడు మంచిది. అలా ఇప్పుడు ఎన్నో ధార్మిక సంస్థలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనకి ఈ శతకుండ యాగం అని, సహస్రకుండ యాగాలని ఎన్నో చోట్ల చేస్తున్నారు. ఏంటి ప్రపంచం అంతా చల్లగా ఉండాలని చెప్పి ఎన్నో చోట్ల చేస్తున్నారు మనకి. సో ఇంకా మంచిది. అంతేకాకుండా ఇలా చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రపంచం కూడా చల్లగా ఉండాలని, అండ్ నిత్యం ఇళ్లల్లో పూజ చేసుకుంటాం మనం. చాలామందికి పొద్దున్న పూజ చేయడం అలవాటు కదా. అలా చేస్తున్నప్పుడు కూడా ఒక్క నమస్కారం భగవంతుడికి, నాయన ప్రపంచం అంతని ఈరోజు చల్లగా చూడు. ఎందుకంటే ఇలా ఎంతో కోట్ల మంది కనుక ప్రార్థన చేస్తే దాని ఎఫెక్ట్ ప్రపంచం మీద చాలా ఉంటుంది, ప్రకృతి మీద. తప్పకుండా మొత్తం మానవాళికి మంచిదన్నమాట. మనం అంతా కోరుకోవాల్సింది అదే కదా, మనంతో బాగుండాలి, అందరూ బాగుండాలి, ప్రతి వాళ్ళు బాగుండాలని చెప్పి. అండ్ అందరూ బాగుండాలి ఎందుకు, నేను ఇంకో విధంగా కూడా చెప్తుంటాను ఊరికనే. మనందరినీ అంటుంటారు, మీరు సమాజ హితం కూడా కోరుకోండి అందరూ అంటుంటారే. ఎందుకు కోరుకోవాలంటే అందరూ ఇప్పుడు మనం ఇన్ని కోట్ల జన్మ నుంచి, ఈ చిన్న విషయం గమనించు, ఇన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నాం కదా మనం. సో ఈ జన్మల్లో ఉన్న రుణాలతోనే మనకు ఒకటి తల్లిలో తండ్రి కొడుకో ఏదో అవుతున్నాడు, అంతే కదా. ఈ బంధాలన్నీ మనకి ఇలా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చిన మన పిల్లలు ఏంటి, ఏదో కొన్ని వేల జన్మల క్రితం మన పక్కింట్లో ఉండో, మనకు అన్నో తమ్ముడో ఏదో ఉండి ఆ సోల్కి అది గట్టిగా పట్టుకొని మళ్ళీ వాడు మన దగ్గరికి వద్దాం అనుకుంటాడు. ఏదో కొంతకాలం మనతో సాన్నిధ్యంగా గడపాలి అని మన దగ్గర చేరుతారు వాళ్ళు. చేరినప్పుడు వాడు తండ్రో కొడుకో తల్లో ఏదో అయితే మళ్ళీ 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనతో ఉంటారు కదా. కానీ మనం చెప్పినట్టే వాడి జీవితం గడవాలంటే గడవదు. బికాజ్ ఇన్ని వేల సంవత్సరాల్లో వాళ్ళ కర్మ ఏమనిపించారో దాని ప్రకారం వాడి జీవితం ఇప్పుడు తెలుస్తుంది. మళ్ళీ ఈ ఎందుకు మన దగ్గరికి వచ్చాడు, మనకి ఆ రుణం ఉంది కాబట్టి, ఆ జన్మలో ఎప్పుడో మనం తొందరగా విడిపోయాం కాబట్టి గబుక్కుని, ఈ ఇద్దరికి కూడా అలా మళ్ళీ అలా ఏంటంటే లోపల ఆత్మ అలాగా క్రేవింగ్ అంటాం, దానికోసం కావాలి 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 సాన్నిధ్యం కోరుకుంటడంతో ఏదో రూపంలో మళ్ళీ మన దగ్గరికి ఒక జన్మలో చేరుతారు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 30-40 సంవత్సరాలు అయిన తర్వాత కలిసి ఉంటాం కదా మనం. ఈ సాన్నిధ్యం తీరగానే ఈ క్రేవింగ్ పోతుంది, దానికి ఈ తపన పోతుంది అన్నమాట. పోయి ఇంకొకటి తీరిపోతుంది ఆవిడకి. తీరిపోవడంతో ఏమవుతుంది ఆత్మకి, వీళ్ళు మళ్ళీ మనకి కలవరు, ఇంకా మళ్ళీ కొన్ని వేల జన్మల దాకా మనకి కలవరు. ఎప్పుడో
కొన్ని వేలు లక్షల సంవత్సరాలు ఎక్కడన్నా కలిస్తే మళ్ళీ కలవచ్చు, లేకపోతే లేదు. అందుకు నేను అందరితో అంటాను, నాయన మీ పిల్లలతో చుట్టుపక్కల స్నేహితులతో అందరితో చక్కగా ఉండండి. మళ్ళీ ఎవరిని ఎన్ని జన్మల తర్వాత కలుస్తారో, ఎన్ని కోట్ల సంవత్సరాలు కలుస్తారో తెలియదు. అలాగే మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఉంటారు. కొంతమంది మనకు చాలా దగ్గర అవుతారు. ఇప్పుడు మన ఉద్యోగాల్లో నిత్యం మనం చేసే వాటిలో మన పక్క ఇళ్లలో ఉండేవాళ్ళు ఉంటారు, మన దగ్గర పని చేసేవాళ్ళు ఉంటారు. ఏంటి మనకి ఎక్కువగా కనపడుతున్న వాళ్ళు, కలుస్తున్న వాళ్ళు. ఆయన ఉద్యోగాలు మనం మారుతూ వెళ్తాం, రకరకాల ప్రదేశాలకు వెళ్తాం. రేపు ఇంకో పని ఏదో ఉంటుంది, ఏదో ఇంకో ఊరికి వెళ్తాం. ఆ ఊర్లో ట్రైన్లో ఎవరో కొంతమంది కలుస్తాం, ఇంతమందిని కలుస్తాం కదా. ఈ కలిసి వీళ్ళందరూ కూడా ఎవరికి తెలుసు, ఏ జన్మల్లో ఇంత ముందు జన్మల్లో వీళ్ళలో ఎవరైనా మన తల్లో తండ్రో కొడుకు అయి ఉండొచ్చు కదా, అంతే కదా. సో ఈ చుట్టూ ఉన్న జనమంతా కూడా ఇన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్నప్పుడు ఈ కోట్ల మంది కూడా ఏ జన్మలో ఎవరు మనకి అన్నో తమ్ముడో తెలియదు, ఏదో ఒక అనుబంధం ఉండుంటుంది తప్పకుండా. వాళ్ళు పరాయి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పరాయి వాళ్ళు కావచ్చు, కానీ ఎప్పటి నుంచో ఏదో బంధం ఉన్న వాళ్ళే కదా వీళ్ళందరూ మనం. అందుకని మంచి మీరు కోరుకోవడం అంటే మీరు గుర్తిగా ప్రజల కోసం కోరుకోవట్లే, అంతా మీ వాళ్ళ కోసమే కోరుకుంటున్నారు. వీళ్ళంతా మన వాళ్ళే, ఏదో జన్మలో మనకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు. మళ్ళీ ఈ రుణాలతో వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అందరితో ఈ బంధం ఉంటుంది, ఈ బంధం అందరితో. అందుకే మనం ఎప్పుడు మంచి అందరూ బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అంటే అందరూ బాగుండాలని కోరుకోవటం. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు చూడు, సంవత్సరం వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ తిథి రోజున పెడతారు కదా, శ్రాద్ధకర్మది చేస్తారే. ఎందుకు చేస్తారు? తద్దినం పెడతాం అంటాం కదా, శ్రాద్ధకర్మ ఎందుకు చేస్తాం? వీళ్ళు అంటారు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను. వెళ్ళిపోయినా వాళ్ళు ఈ నెక్స్ట్ జన్మలో ఎక్కడ జన్మ తీసుకుని ఏ విధంగా గడుపుతున్నా వాళ్ళకి ఆ సంవత్సరం పాటు తినడానికి లోటు ఉండదన్నమాట. ఇది వాళ్ళకి చెందుతుంది. మనకి కంటికి ఇక్కడ కనపడకపోయినా వాళ్ళు ఏ జన్మలో వాళ్ళ ప్రారంభ కర్మాలు బట్టి వాళ్ళు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా ఏ విధంగా ఎక్కడైనా పుట్టి ఉండొచ్చు. ఎక్కడ పుట్టినా సంవత్సరానికి ఒకరోజు మనం పెట్టే ఈ తిథి రోజు పెట్టే భోజనం వాళ్ళు పెట్టేది ఇదంతా ఆ జీవి ఎక్కడ పుట్టినా కూడా సంవత్సరం పాటు అతనికి తిండి లేక కరువు ఉండదు. ఎవరికైనా కావాల్సింది ముందు ఆకలే కదా, అన్నిటికంటే పెద్ద బాధ ఆకలి బాధ. దానికోసమే ప్రపంచం. సో అది గడుస్తుంది అనమాట. అందుకని మనం చేసే మంచి పనులు కూడా నలుగురికి వెళ్ళి నలుగురికి బాగుండేటువంటి అందరు మంచి కోరుకోమని చెప్పేది అందుకనే. అండ్ ఎప్పుడు ఒక సోల్ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకి కాపాడతాయి. మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం కదా, 10 మందికి సహాయం చేయండి, 10 మందికి సహాయం చేస్తే 10 మంది ఆత్మలు మీరు బాగుండాలని కోరుకుంటే మంచి జరుగుతుంది. అసలు ఇలా కాలం బాగాలేనప్పుడు అందరూ చెప్తారు దానానికి మించింది లేదు. అసలు కలియుగంలో తల్లి అన్నిటికంటే దానంకి మించిన ఫలితం ఒకటి ఇవ్వదు. మీరు ఏ పూజలు మనకి స్తోత్రాలు రావు, ఏ విష్ణు సహస్రం రావద్దు, నాకు చదువుకోలేకపోతున్నాను, అది నాకు టైం లేదు, పొద్దు నుంచి ఉద్యోగం సరిపోతుందండి, చేయలేకపోతున్నానప్పుడు కేవలం ఎవరో ఎంతో పూజలు వాటిలో అనంత పొందేంత ఫలితం, అంత పుణ్యఫలం కేవలం దానం వల్ల వస్తుంది. ఆ దానం కూడా ఏమిటి, ఎంతో ఎక్కువ అక్కర్లే. మనమే ఇప్పుడు రోడ్డు మీద అలా వెళ్తుంటాం, ఏదో దురదృష్టకర స్థితిలో ఉంటారు. సాధారణంగా మనసు అప్పదు మనకి. మీరు 10 రూపాయలు ఇద్దాం అనుకుంటాడు, 50 రూపాయలు ఇవ్వండి, ఎంత సంతోషిస్తాడు ఆ మనిషి కదా. ఆ పూటకి తిండి దొరికింది అనుకుంటాడు కదా. ఇప్పుడు అతను కూడా ఏదో జన్మలో ఏదో వింటాడు, మనకేం తెలుసు ఏ జన్మలో ఏ రుణం ఉందో. ఈ దానం కాపాడినట్టు ఏది కాపాడదు. అది ఎప్పుడు మన శాస్త్రాల్లో చెప్తారు. అసలు అన్ని మత గ్రంథాల్లో దానం గురించి చెప్తారు తెలుసా. మనం అనుకుంటాం ఖురాన్లో కానీ అన్నిట్లో కూడా దానం. రంజాన్ నెల అంతా దానం గురించి ఉంటారు. దాన ధర్మాలు చేయండి, బట్టలు దానం చేయండి, అన్నీ ఉంటాయి దాంట్లో చక్కగా రాస్తారు. మన దాంట్లో ఎలా రాస్తారో అన్ని మతాలు ఫాలో అయ్యేది ఇదే అనమాట. దానం ఇచ్చినంత ఫలితం, మంచితనం, మంచి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అది కూడా మన తోటి వాళ్ళకి ఇప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మీకు తోచినంతలో, మీకు వీలున్నంతలో మీరు దానం చేస్తే, బికాస్ మనుషులందరికీ కలియుగంలో ఏంటంటే ఈ మాయ ఎలా కప్పేస్తారంటే మనుషులందరూ ధనానికి విపరీతంగా ఆకర్షింపడతారు. ధనం కోసం ఏం చేయడానికైనా కూడా తెగించరు, ఎంత దూరం అయినా వెళ్ళిపోతారు, ఇదే శాశ్వతం అని వెళ్ళిపోతారు. ధనం కోసమే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, విలువలు అన్నీ లేదు అని ఏది పోతుంటారు. సో ఇలా చేసుకుంటూ ఎంతో అదేంటి మనుషుల మాయ
కలిమాయ అంటామే, ఆ కలిమాయ ఇలా కప్పేస్తుంది అనమాట. సో ఈ కలిమాయ మనకి కప్పకుండా ఉండాలి, మనకి ఆ మాయ పోయి మామూలుగా మనం ధర్మంగా ఉండాలంటే మీరు చేసే దాన ధర్మాలు అని వింటుంటామే ఇప్పుడు. ఈ రెండు, ఆ దానమే మిమ్మల్ని కాపాడుతుంది. ఇంత చిన్నదైన పర్వాలేదు, తోచినంతలో నలుగురికి. అది కూడా మన వాళ్ళు ఏమంటారంటే ఏదైనా తీర్థాల్లో కానీ నదుల ఒడ్డున కానీ పెద్ద పెద్ద క్షేత్రాల్లో దానం చేస్తేట అది ఎంతో పుణ్యఫలం ఇస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మహాక్షేత్రాలు ఉంటాయి, ఆ క్షేత్రాల్లో దేవతలే మహాపురుషులే, ఇప్పుడు నవగ్రహాలు రకరకాల రూపాల్లో, మానవ రూపాలు, భక్తుల రూపాల్లో తిరుగుతుంటారు. ఎవరి రూపంలో వస్తారో తెలియదు. సో మనం ఇచ్చిన దానం తీసుకునేవాడు ఏ మహాపురుషుడే ఉంటాడు. సో అదేంటి, మనలో దాన గుణం ఎంత ఉంది అని గ్రహిస్తాడు ఆ మహాపురుషుడు, ఆ దేవత గ్రహించి వెంటనే మనని దీవిస్తుంది అనమాట. అందుకని మన శాస్త్రాలు అన్నింటిలో చెప్పుకుంటుంది. తిరుపతికి వెళ్ళినప్పుడు కానీ, శ్రీశైలం వెళ్ళినప్పుడు కానీ ఏమంటారు తెలుసా, శ్రీశైలంలో దానం చేస్తేట మీకు ఏమిటి అసలు మనం ఒక 1000 యాగాలు చేసినంత ఫలితం వస్తుంది శ్రీశైలంలో పుణ్యక్షేత్రంలో దానం చేస్తే. అలాగే తిరుపతిలో పుష్కరిణి ఉంటుంది, పుష్కరిణి ఒడ్డున చేసే దానం 1,000,000 ఆవుల్ని దానం చేసేంత ఫలితం వస్తుంటారు. మనం ఎన్ని జన్మలు ఎత్తితే చేయగలుగుతామని. 1,000,000 ఆవులు అంటే సామాన్యమా? ఒక ఆవు దానం చేస్తేనే మహాపుణ్యమే. అటువంటిది పుణ్యక్షేత్రాల్లో చేసే దాన ఫలితం అంతగా ఉంటుంది అన్నమాట. అంటే మనం దానం చేసే వస్తువు ఏదైనా సరే, ఎదుటి వారికి అవసరం ఉన్నది ఏదైనా సరే తల్లి, ఏదైనా సరే, దానం అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, అవసరమైన సామాగ్రి అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళకి అవసరమైనది ఏదైనా ఇస్తే అది మిమ్మల్ని కాపాడుతుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇట్లా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు ఇలా ఉంటే తప్పకుండా కాపాడుతుంది. చల్లగా ఉంటారు అందరూ కూడా. సో ఈ సంవత్సరం అందరికీ, ప్రజలందరికీ చల్లగా చూడాలని, అందరినీ చల్లగా చూడాలి, అందరూ చక్కగా సుఖశాంతులతో ఉండాలి. స్వామివారు మనందరినీ చల్లగా చూడాలని ఆ స్వామిని ఒక్కసారి ప్రార్థిస్తున్నాను. సంతోషం అండి. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఏం చెప్పినా భయపడేటట్టుగానే చాలా వరకు చెప్పడం జరిగింది. కానీ అందరికీ ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఊపిరి పీల్చుకునే 4 మంచి మాటలు మీ నోటి ద్వారా రావటము నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నప్పటికీ కూడా మనం చేయాల్సిందల్లా ఒక్కటే, భగవంతుడి ఆరాధన, నామస్మరణ, మీరు చెప్పినట్టు దానం. అవి చేసుకుంటే గనక ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. తప్పకుండా తగ్గి ఉపశమనం కలిగి కాస్త మనం ప్రశాంతంగా జీవించగలుగుతాం. మనకి ఇందాక మనశ్శాంతి ఉండదని అవన్నీ కాకుండా ప్రశాంతమైన జీవితం గడపగలుగుతాం. తట్టుకునే శక్తి వస్తుంది. వీటన్నిటి వల్ల తట్టుకునే శక్తి వస్తుంది. తప్పకుండా భగవంతుడు ఎప్పుడు మనంతా ఆయన విడలే కదా, ఎప్పుడు చల్లగా చూద్దామని చూస్తాడు. మనం ధర్మంగా ఉండటమే కావాల్సింది. మనం ధర్మంగా ఉండి ఇందాక నేను చెప్పినట్టు ఇవి చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ చక్కగా చల్లగా ఉంటారు. సంతోషం అండి, ధన్యవాదాలు. మరొక్కసారి మీకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషం తల్లి, శుభం. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.